మిసైల్స్ కూల్చేసాం ఎప్పట్లాగే. ఇక భారత్ కూడా కీలకమైన అటాక్స్ చేసింది లాహోర్, రావల్పిండి, ఇస్లామాబాద్ ఈ ప్రాంతాల్లో. ముఖ్యంగా వాళ్ళ డ్రోన్ లాంచింగ్ ప్యాడ్స్ని అటాక్ చేసాము. ఇక దారి ఏమిటి పాకిస్తాన్కి? తర్వాత ద వరింగ్ ఫ్యాక్టర్, ఐ డోంట్ నో, మీరు చెప్పాలి. అణ్వాయుధాల పాలసీపై అధికారం ఉన్న ఎన్సీఏ చీఫ్తో మీటింగ్కి కాల్ఫర్ చేశారు నవాజ్ షరీఫ్. ఆ మీటింగ్ జరగబోతోంది. అంటే దాని మీద అత్యున్నత పర్యవేక్షణ, నిర్ణయాధికారం ఉన్న కమాండింగ్ అథారిటీ ఎన్సీఏ. ఎందుకని ఈ మీటింగ్ పిలిచారనుకోవాలి? ఇప్పుడు యాక్చువల్గా మనం ఓకే, ఈ రెండు దరిదాపుల దగ్గర నుంచి కంపేర్ చేసుకుని మాట్లాడుతున్నాం. ఒకటేమో కన్వెన్షనల్ వార్ఫేర్ అంటాం, రైట్? అదేమో మామూలుగా యుద్ధ సైన్యాలు, ఎయిర్ క్రాఫ్ట్స్, షిప్స్, రైట్? ఫిజికల్ యాక్చువల్గా యుద్ధం జరిగేది, ఫిరంగులు పేల్చుకోవటం, ఇదంతా ఇదేమో కన్వెన్షనల్ వార్ఫేర్. న్యూక్లియర్ వార్ఫేర్ అనేది సెపరేట్ ఎప్పుడైతే న్యూక్లియర్ వస్తుందో. కానీ న్యూక్లియర్ వార్ఫేర్ కి కన్వెన్షనల్ వార్ఫేర్ కి చాలా క్లియర్ కట్ డివిజన్ లైన్ ఉంది. ఆ లైన్ ని బేసికలీ మనం డిస్కస్ చేస్తున్నప్పుడేమో న్యూక్లియర్ థ్రెషోల్డ్ అంటాం. పాకిస్తాన్ ఇప్పుడు ఏమంటుంది, ఎప్పుడైతే యాక్చువల్ బేసికలీ యూసేజ్ ఉన్న టర్మ్స్ ఏమంటారు, ఎప్పుడైతే మా దేశం ఒకవేళ కంప్లీట్ ఎగ్జిస్టెన్స్ థ్రెట్ వస్తుందో అప్పుడు మేము వాడతాం, ఫస్ట్ మేము వాడతాం, అవసరం వస్తేనే వాడతాం, చాలా లూజ్ గా ఈ స్టేట్మెంట్స్ ఇస్తుంటారు. కానీ ఆర్మ్ ఫోర్సెస్ లో మేము మామూలుగా అనలైజ్ చేసినప్పుడు న్యూక్లియర్ థ్రెషోల్డ్ ఎంతవరకు వస్తుంది, ఏమిటా, ఎక్కడికి వస్తే యాక్చువల్ న్యూక్లియర్ ఆలోచిస్తారని. దానికి ముందు మనం ప్రపంచం దీన్ని అర్థం చేసుకోవాలి. రష్యా దగ్గర యాక్చువల్లీ యుక్రెయిన్ దగ్గర న్యూక్లియర్ ఆర్సనల్ తీసేసే ముందు, అంటే నాటోకి అంత హెల్ప్ చేస్తామని చెప్పక ముందే, ఎప్పుడైతే సోవియట్ యూనియన్ బ్రేకప్ అయిపోయిందో యుక్రెయిన్ దగ్గర కూడా ఉండే, అవి తీసేసుకున్నారు. అదంతా హిస్టరీ వదిలేద్దాం ప్రస్తుతానికి. కానీ రష్యా దగ్గర ఖచ్చితంగా న్యూక్లియర్ వెపనరీ ఉన్నాయే. ద నెంబర్స్ చూసుకుంటే ఆర్సనల్ ఒక విధంగా అమెరికా కన్నా ఎక్కువ ఒక విధంగా ఉండొచ్చు కొన్ని విషయాలు. అలాంటి వాటిని సంవత్సరాల నుంచి 2 లక్షల పైగా సైనికులను కోల్పోయి కూడాను అణుబాంబు వాడలేకపోతున్నాడు, న్యూక్లియర్ వెపనరీ వాడలేకపోతున్నాడు. న్యూక్లియర్ వెపన్ లోను యాక్చువల్ గా పెద్ద ఉండొచ్చు, 10 టన్ను, 15 టన్ను, 13 టన్ను. కానీ ఇక్కడ మనం రష్యాని పాకిస్తాన్ని పోల్చి చూడగలమా లెఫ్టినెంట్ జనరల్? ఎందుకంటే రష్యా కొంత డిఫెన్స్ స్ట్రక్చరు, ఒక పద్ధతి, ఒక వ్యవహారం ఉన్న అతిపెద్ద దేశం డిఫెన్స్ పరంగా. పాకిస్తాన్కి అసలు ఒక రూల్స్ ప్రకారం బిహేవ్ చేసే అలవాటు లేదు. అది పిచ్చోడి చేతిలో రాయిలో ఉండే ఒక వ్యవహారం. ఇప్పుడు మనం ఇచ్చిన పంచ్ ఇంకా సరిపోక ఒక ఐరన్ ఫిస్ట్ తోటి ఐరన్ పంచ్ కావాలని ఎదురు చూస్తోందా పాకిస్తాన్? ప్రస్తుతం నేను అనుకోవటం ఏంటంటే దిస్ ఇస్ ఆల్ డ్రామా. యాక్చువల్ చెప్పాలంటే ఒక కారణం ఏంటంటే డ్రామా కాదు, ఒక కారణం ఏంటి, తయారుగా ఉన్నామా లేదా, న్యూక్లియర్ కమాండ్ అథారిటీ ఫుల్ రెడీగా గేడప్ ఉందా లేదా, రైట్? తర్వాత ఇప్పుడు ఏంటి, ప్రైమ్ చేసి ఉంచరు, న్యూక్లియర్ బాంబులు పంపించాలన్నా సరే దానికి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ బోర్డు ఉంటాయి. ఒక సైంటిస్ట్ ఉంటాడు, ఒక ఆర్మీ వాడు ఉంటాడు, ప్రైమ్ మినిస్టర్ గారు ఓకే ఇవ్వాలి, దాని కింద జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్కి వెళ్ళాలి ఆర్డర్స్. ఇది ఎందుకంటే ఇదేదో రైఫిల్ పిలుస్తున్నట్టు కాదు కదా, ఎందుకంటే దాని ఎఫెక్ట్స్ విపరీతంగా ఉంటాయని ప్రతి కమాండ్ స్ట్రక్చర్ లోను దేర్ ఆర్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, రైట్? కాకపోతే ఏంటి, ఐ థింక్ ప్రైమ్ మినిస్టర్ ఈస్ ట్రైంగ్ టు సెండ్ ఎ మెసేజ్ టు ద వరల్డ్ సేయింగ్ దట్ మీరు త్వరగా ఏదో నిర్ణయించుకుని మా విషయం తేల్చకపోతే నేను వాడతాను అన్నట్టుగా. అంటే దాన్ని ఇంకొకలాగా అర్థం చేసుకోవాలి. మనం ఎప్పుడైతే వాళ్ళ నగరాల్లోకి అటాక్ చేశామో, సరిహద్దు దాటి వాళ్ళ నగరాల్లోకి వెళ్ళామో, ఆ డిఫెన్స్ సిస్టమ్ని కొలాప్స్ చేసామో, లాంచింగ్ ప్యాడ్